నదులను అనుసంధానిస్తేనే ఏపీకి లాభమన్నారు సీఎం. తెలుగు తల్లికి జలహారతి పేరుతో భారీ ప్రాజెక్టు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాల మధ్య నీటి గొడవలు రావని, భావితరాల కోసమే ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నామని చెప్పారు చంద్రబాబు. సెకండ్ హెడ్లైన్, మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్లతో రేవంత్ భేటీ అయ్యారు. స్కిల్ యూనివర్సిటీ, ఏఐ క్లౌడ్ కంప్యూటింగ్ పై చర్చించారు. స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని కోరారు. థర్డ్ వన్, సంధ్యా థియేటర్ ఘటనపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఘటనలో అల్లు అర్జున్ ఒక్కనే దోషిగా చూపారన్నారు. వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేశారన్నారు. ఫోర్త్ హెడ్లైన్, పవన్ కామెంట్స్ పై కేంద్ర మంత్రి బండి స్పందించారు. పవన్ కు రేవంత్ ఏ విషయంలో గొప్పగా కనిపించారో తెలియదన్నారు. అల్లు అర్జున్ కు రేవంత్ కు కమిషన్ల దగ్గర చెడి ఉంటుందన్నారు. ముగ్గురు మంత్రులు కమిషన్లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఫిఫ్త్ వన్, న్యూ ఇయర్ వేళ డ్రగ్స్ కలకలం చెలరేగింది. గచ్చిబౌలిలోని ఒక పబ్ లో కస్టమర్లకు డీజే డ్రగ్స్ ను సరఫరా చేశాడు. టెస్ట్ లో 8 మందికి పాజిటివ్ గా తేలింది. మనం ఎప్పుడు డ్రగ్స్ సరఫరా చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సిక్స్త్ వన్, యూపీలోని సంభల్లో హై టెన్షన్ కొనసాగుతోంది. జామా మసీద్ ముందు వేగంగా పోలీస్ చౌక్ ను నిర్మిస్తున్నారు. ముస్లింలున్న ప్రాంతాల్లో పోలీస్ స్టేషన్లకు బదులు విద్యా సంస్థలను, ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని ఓవైసీ సూచించారు. లాస్ట్ వన్, ఢిల్లీలో మరో కొత్త పథకాన్ని ప్రకటించారు కేజ్రీవాల్. ఆలయ పూజారులకు నెలకు 18,000 రూపాయలు చెల్లిస్తామన్నారు. ఇది గురుద్వారాలలోని పూజారులకు కూడా వర్తిస్తుందన్నారు. దేశంలో ఇంకెక్కడా ఇటువంటి పథకం లేదన్నారు.